హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని కందిపప్పు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అయితే వీటిని చాలా తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాదు ఈవినింగ్ టైంలో వేడివేడిగా వీటిని చాలా టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో, వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు ఎర్ర కందిపప్పును తీసుకొని దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కొన్ని వాటర్ని వేసుకొని దానిని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. తరువాత అందులోకి మరికొన్ని వాటర్ని వేసుకొని దానిపై మూతని పెట్టుకొని దాన్ని 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత కందిపప్పు ఈ విధంగా నానిపోతుందండి. తర్వాత ఇందులో నుంచి వాటర్ని తీసివేసి దానిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులోకి చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దానిపై మూతని పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత అందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్టు, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చాట్ మసాలాని కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్, అలాగే 1/2 కప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయవలసిన అవసరం లేదండి. అది మనకి పేస్ట్లో రెడీ అయింది కదా, కాబట్టి అందులో ఉన్న వాటర్ శాతం సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆ ఆయిల్ను ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా టిక్కీలాగా తయారు చేసుకొని ఆయిల్ వేసుకున్న ప్యాన్లోకి 1 బై 1 వేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా 1 బై 1 టిక్కీలా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా సరిపడినన్ని వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిపై మూతను పెట్టుకొని వాటిని ఒక 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అయితే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వాటిని రెండు వైపులా కూడా మూత పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అంతేకాదు మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వాటిని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేయించుకున్న వాటిని 1 బై 1 ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి. అయితే ఇదే ప్రాసెస్లో మరొకసారి ఆయిల్ని వేసుకొని మిగిలిన మిశ్రమాన్ని కూడా టిక్కీలాగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారా, చూడడానికి కూడా ఎంత బాగున్నాయో కదండి. అంతేకాదు కందిపప్పుతో చేసాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఈ విధంగా ఈవినింగ్ టైంలో చేసి పెట్టి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకుని కందిపప్పు వడలు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ కందిపప్పు వడలను ట్రై చేసి టేస్ట్ చేయండి. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకుని చూడండి. శనగపప్పుతో కాకుండా కందిపప్పుతో ఈ విధంగా వడలను చేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.